హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ గోధుమ రవ్వలో హెల్త్ బెనిఫిట్లు కూడా చాలానే ఎక్కువగా ఉన్నాయండి. ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. బలం పెరుగుతుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది, బరువును తగ్గిస్తదండి ఈ గోధుమ రవ్వ. అంత వ అన్ అన్ చాలా ఎక్కువ క్యాలరీలు కూడా ఉన్నాయండి ఇందులో, ఈ గోధుమ రవ్వలో అయితేని. చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి ఉప్మాని. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ ఫుడ్‌నైతే పిల్లలకి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు దీన్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కప్పుతో అయితే గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్నాను గోధుమ రవ్వ. కప్పు తీసుకున్నానండి. మీరు మీ మీ దగ్గర ఏదుంటే అది తీసుకోవచ్చండి. గ్లాస్‌తో అన్నా తీసుకోవచ్చు, కప్పు తీసుకోవచ్చు. దేనితో అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఈ గోధుమ రవ్వనైతే ఆ కడాయిలో వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న నూకనైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకుందామండి. అలాగే 2 స్పూన్లు పల్లీలను కూడా వేసుకుందామండి. ఇలా పల్లీలు వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే కొద్దిగా జీడిపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. బాగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 రబ్బల కరివేపాకును కూడా వేసేసుకుంటున్నానండి. కరివేపాకును కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. బాగా వేయించేసుకుందాం. నేనైతే ఒక ఉల్లిపాయనైతే ఇలా పొడవు సిరకల కింద అయితే కట్ చేశానండి. అవి కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే ఒక క్యారెట్ చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. చిన్న అల్లం ముక్క కూడా చిన్న ముక్కల కింద కోసుకున్నానండి. అలాగే ఒక టమాటా ముక్కలు వేసుకున్నాను. అలాగే గ్రీన్ బఠానీని కొద్దిగా వేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. బాగా వేగిపోవాలండి. మొత్తం అన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని అయితే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి వేసుకున్నానండి. వేసేసుకుని అవి కూడా బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా వేగిపోయిన తర్వాత మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పులు వాటర్ వేసుకుందామండి. 2 కప్పులు వాటర్ వేసుకుని రుచికి తగ్గ సాల్ట్‌ని కూడా వేసేసుకుందామండి వాటర్‌లో. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని వాటర్ అంతా మరిగేటప్పుడైతే మనం ఏపి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వనైతే ఈ వాటర్‌లో అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్‌లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొద్దిగా వాటర్ ఇంకినప్పుడు మనం స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గించేసుకోవాలండి. మొత్తం అంతా కూడా మగ్గించేసుకోవాలి. మైన్గా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూతను పెట్టుకుంటూ మంటని సిమ్‌లోనే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోద్దండి. మొత్తం నూకంతా కూడా మనకి ఉడికిపోద్దండి. పొడి పొడిలాడుతూ వస్తదండి ఈ గోధుమ రవ్వ ఉప్మా. చూసారు కదా, ఇప్పుడైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్‌లో అయితే వేసేసుకుందామండి. చూసారు కదండీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మన పిల్లలకి ఎప్పుడూ ఒకటే రకం టిఫిన్స్ కాకుండా ఇలా గోధుమ రవ్వతో ఇలాగా ఉప్మా చేసి పెట్టండి. ఈ గోధుమ రవ్వలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఎంతో టేస్టీగా ఉంటదండి. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ గోధుమ రవ్వ ఉప్మానైతేని. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి.
ఈ రెసిపీని ఈ ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నా వీడియో బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.